వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో మన వెనకాల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. ఈయన ఎక్కడున్నారు ఇప్పుడు ప్రస్తుతం? తెలంగాణ వదిలిపెట్టి కేరళం అంటే కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈయన ఒక్కరే లేరు. ఈయనతో పాటు తెలంగాణ ఎంటైర్ క్యాబినెట్ కూడా 5 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల హడావిడిలో ఏ రాష్ట్రంలో వాళ్ళకి డ్యూటీ ఉందో ఆ డ్యూటీ కోసం, ఎన్నికల డ్యూటీ కోసం వెళ్ళారు. అధిష్టానం వేసినటువంటి ఎన్నికల డ్యూటీ. అయితే ఆ డ్యూటీలో ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఇవన్నీ మనకి తర్వాత అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. నిన్న ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో ఈ పక్కన కనిపిస్తోంది దీపాదాస్ మున్షి, అప్పట్లో మన తెలంగాణలో ఉండి ఇప్పుడు ఆమె కేరళ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సరే, అక్కడ యూడిఎఫ్ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రచారం చేశారు. ప్రచారం చేశారు కానీ అక్కడ జనం లేరనుకోండి, అది వేరు విషయం. ఎందుకంటే ఆ రోడ్ల మీద వెహికల్స్ పోతూనే ఉన్నాయి. ఒక సీఎం ఉన్నటువంటి జనం అయితే జనసందోహం కనిపించట్లేదు, అది వేరు. కాకపోతే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నిజంగా అతిపెద్ద చర్చనీయాంశమైనటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా. ఎందుకు అంటే ఈయన పినరయి విజయన్ ఎవరైతే కేరళ సీఎం ఉన్నారో ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆయన సుదీర్ఘమైనటువంటి సీఎం. ఇవాళ కేరళ యొక్క డెవలప్మెంట్ ఏదైనా జరిగింది అంటే అది లెఫ్ట్ ఫ్రంట్ నాయకత్వంలో జరిగింది. ఈ దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్ర జెండా నిటారుగా నిలబడి కొట్లాడుతుంది అని ఈ ఖమ్మం గడ్డ మీద నుంచి నినదించినందుకు మనస్ఫూర్తిగా కామ్రేడ్ సోదరులను నేను అభినందిస్తున్నా. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people. Kerala people are educated people. They have never allowed communal people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take defeat. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. అయితే ఇవాళ కేరళలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే పినరయి విజయన్ ఓటేస్తే ఇండైరెక్ట్గా నరేంద్ర మోదీకి వేసినట్టుగానే. అంటే నరేంద్ర మోదీకి బి పార్టీగా పినరయి విజయన్ ఉన్నాడు. అంటే ఈయన పినరయి విజయన్ యొక్క ఎల్డర్ బ్రదర్ నరేంద్ర మోదీ. ఒకసారి ఈ యొక్క పాయింట్స్ని మనం డైసెక్ట్ చేసే ముందు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు వినండి. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people. Kerala people are educated people. They have never allowed communal people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take defeat. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. He's trying to kidnap your youngsters' future. He's trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. అయితే పినరయి విజయన్ గారట నరేంద్ర మోదీ గారు ఆయనకి ఎల్డర్ బ్రదర్ అట. అంటే కేరళ అభివృద్ధిని పినరయి విజయన్కి ఓటేస్తే పినరయి విజయన్ అట కేరళ డెవలప్మెంట్ కిడ్నాప్ చేసినట్టుగానే అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీయో పినరయి విజయన్ బయట పార్టీ కాదు. బీజేపీకి పినరయి విజయన్కి బంధుత్వము బంధం అంటగడితే నిజంగా ఏ ఒక్క ప్రజలు నమ్మరు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీని గద్దె దింపడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఇండియా కూటమి అని ఒక జట్టు కడితే ఆ జట్టులో కూడా ఆయన వామపక్ష పార్టీలుగా కీలకమైనటువంటి భూమిక. ఇంకొకటి, బీజేపీ పుట్టుక తర్వాత వామపక్ష పార్టీల పుట్టుక గురించి, వాళ్ళ సిద్ధాంతాల గురించి మాట్లాడితే, బీజేపీ సిద్ధాంతాలు బీజేపీ పుట్టుక గురించి మాట్లాడితే, ఇవాళ పినరయి విజయన్ గారు లెఫ్టిస్ట్ భావజాలంతో కమ్యూనిస్టు పార్టీల నుంచి ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి పినరయి విజయన్ గారు బీజేపీ వాళ్ళిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది, వాళ్ళిద్దరూ బ్రదర్స్ అని అంటే నిజంగా ఏ ఒక్కరు కూడా నమ్మరు. తెలుసు, ఏ ఒక్కరు కూడా నమ్మరు. అంటే ఇవాళ ద్వంద్వ రాజకీయం. అంటే పినరయి విజయన్ గారు, ఒకసారి చూపిస్తాను మీకు ఒక ఫోటో. అయితే ఇవాళ రాహుల్ గాంధీ
పక్కనే పినరయి విజయన్, స్టాలిన్, డిఎంకే స్టాలిన్, సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ కూడా కత్తులు పట్టుకొని నరేంద్ర మోదీని దించేస్తాము అని మోదీ పైన యుద్ధం ప్రకటించారు ఇండియా కూటమి కట్టి. మరి ఆనాడు రాహుల్ని ప్రధానిని చేయటానికి పినరయి విజయన్ పక్కనే ఉండాలి, రాహుల్ని ప్రధాని చేయడానికి పినరయి విజయన్ పక్కనే ఉండాలి. అట్లాగే ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు ఇండియా కూటమి మీటింగ్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పాల్గొన్నటువంటి ఫోటో, పక్కన డిఎంకే స్టాలిన్ ఉండాలి, తమిళనాడు చీఫ్ మినిస్టరు. అట్లాగే ఈయన పినరయి విజయన్ వామపక్ష పార్టీ నుంచి కేరళం సీఎంగా ఈయన పక్కన నడవాలి. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఈయన కర్ణాటకకు సంబంధించినటువంటి డికే శివకుమార్, వీళ్ళు కూడా ఉండాలి. ఎందుకు? రాహుల్ని ప్రధాని చేయటానికి. రాహుల్ ప్రధాని చేయటానికి, తెలంగాణలో రేవంత్ని సీఎం చేయటానికి, రాహుల్ని ప్రధాని చేయటానికి వీళ్ళందరూ కావాలి. సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు కావాలి, సిపిఐ కావాలి, సిపిఎం కావాలి. తెలంగాణలో వీళ్ళతో పొత్తు పెట్టుకోవాలి, జాతీయ స్థాయిలో పొత్తు పెట్టుకోవాలి. కానీ కేరళ ఎన్నికలకు వచ్చేసరికి, కేరళలో రాజకీయం చేసేసరికి ఇవాళ వీళ్ళు మోడీతో బ్రదర్, మోడీకి పినరయి విజయన్కి అక్రమ సంబంధం అంట కడతాం, లేదంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ అంటాం. ఇది రాజకీయం, అంటే స్వార్థ రాజకీయం కోసం. ఇవాళ కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, కేరళలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ కోసం చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ. నిజంగా సేమ్ ఇటువంటి రాజకీయమే పంజాబ్లో చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో ఓడగొట్టారు, ఢిల్లీలో కూడా సేమ్ ఇట్లనే. కొన్ని నియోజకవర్గాల్లో జాతీయ స్థాయిలో జట్టు కట్టినప్పుడు మేము జాతీయ స్థాయిలో మాత్రమే జట్టు ఉంటాం, రాజకీయంగా రాష్ట్రాల్లో జట్టు ఉండమని చెప్పి ఎక్కడో అక్కడ చెల్లా చెదరైపోయి లాస్ట్కి 2 కోతులు కొట్లాడుకొని 3వ కోతికి ఇచ్చినట్టుగా అధికారం తీసుకెళ్లి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోటీ చేసుకుని, ఎవరికి వాళ్ళు ఓట్లు చీల్చుకొని, ఎవరికి వాళ్ళు ఓడిపోయి లాస్ట్కి బీజేపీకి అధికారం చేతిలో పెట్టారు. సేమ్ సినారియో కేరళలో కనిపిస్తుంది. ఇలా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ రెండింటి మధ్య టైట్ ఫైట్ నడుస్తుంటే ఎవరికి వాళ్ళు పోటీ చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ ఆరోపణలు చేస్తే ప్రజలు పిచ్చోళ్ళ, ప్రజలు నమ్ముతారా? ప్రజలు మీ రాజకీయాలన్నీ చూస్తున్నారు కదా. ఇలా ఏ జమానాలో ఉన్నాం? జెన్జీ జమానాలో ఉన్నాం. జెన్జీ జమానాలో కూడా మీరు రాజకీయంగా వాళ్ళకు చీకటి ఒప్పందం ఉంది, వీళ్ళు బ్రదర్స్, ఎవరు నమ్ముతారు? ఇవాళ కమ్యూనిస్టులకు తీసుకుపోయి పువ్వు పార్టీ వాళ్ళు కూడా కలిసిపోయారంటే ఇక అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ సినారియో ఏమన్నా ఉంటుందా ఈ దేశంలో, ప్రపంచంలో? కమ్యూనిస్టులు అనేవాళ్ళు కరుడు కట్టినటువంటి వామపక్షవాదులు, వాళ్ళతో తీసుకుపోయి బీజేపీకి బ్రదర్స్ అని రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారంటే ఏం చెప్పాలి ఇక? అంటే ఎంత భావదారిద్రం అంటే తెలంగాణలో అధికారం రావడం కోసం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని వేసేస్తాం, ముద్ర స్టాంప్ వేస్తాం, బలంగా రాజమౌళి ముద్రలాగా స్టాంప్ వేస్తాం. ఇప్పుడు మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలప్పుడు అదే ముద్ర, అసెంబ్లీ ఎన్నికలప్పుడు అదే ముద్ర, మున్సిపల్ ఎన్నికలు అదే ముద్ర. మరి మీతో ఎవరు చీకటి ఒప్పందం చేసుకున్నారనే విషయం అడగాల జనాలు. ఎవరితో చీకటి ఒప్పందం చేసుకొని మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని అడగాలి. ఇవాళ కేరళకు పోయి నరేంద్ర మోదీకి పినరయి విజయన్కి అంటగట్టి ముద్ర వేస్తాం. అసలు కేరళలో 100% లిటరసీ రేట్ ఉంటుంది, అంటే 99.9% లిటరసీ రేట్ ఉంటుంది నాకు తెలిసి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బడ్జెట్లో 24% నిధులు, అంటే 24% నిధులు ఎడ్యుకేషన్కి ఇస్తారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిధులు కేవలం 8% మాత్రమే. మరి 24% ఎక్కడ, 8% ఎక్కడ? మరి ఈయన పోయి కేరళలో, ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈయన ఎంఏయుడి, ఈయన సీఎం, ఈయన పోయి కేరళలో చదువుకున్నటువంటి ఓటర్ల దగ్గర, మొత్తం లిటరసీ రేట్ అమ్ముతున్న దగ్గర, విఘ్నుల దగ్గర పోయి ఇలా కుప్పిగంతులు వేస్తా ఉన్నారు. మరి అక్కడ కేరళ ప్రజలు ఏం చేస్తారో చూద్దాం. కాకపోతే ఈయన మన రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు, ఈయనట అక్కడ ఎమ్మెల్యేని చెప్తా ఉన్నాడు, నా ఫ్రెండే, నేను తెలంగాణ క్యాబినెట్ మంత్రి, ఓటేయండి అని. పోటీ చేసిన ఆయనేమో ఈయన ఫ్రెండు, నేనేమో తెలంగాణ క్యాబినెట్ మంత్రి, మీరు ఓటేయండి. దీనికి ఎవరన్నా ఓటేస్తారా? చూడండి. Our young friend has to win. I am telling you as a minister of state of Telangana. అదే తెలంగాణకి మీరు మంత్రి అయితే మీ యంగ్ ఫ్రెండ్కి ఎందుకు ఓటేయాలి? తెలంగాణలో మీరు ఏం చేశారని కేరళలో ఓటేయాలి మీకు కేరళ ప్రజలు? అంటే 6 గ్యారెంటీలు ఎగ్గొట్టేందుక, లేకుంటే ప్రజలందరినీ ఏప్రిల్ ఫూల్స్ చేసినందుక? ఏ గ్యారంటీ పూర్తిగా అమలైందని? రైతులను ముంచినందుక, మహిళలను ముంచినందుక, విద్యార్థులను ముంచినందుక, నిరుద్యోగులను ముంచినందుక? ఇవాళ ఏం చెప్పి అక్కడ గ్యారంటీలు అమలయ్యాయని మీరు చెప్పుకుంటారు?
ఇవాళ అక్కడ విచిత్రమైనటువంటి సందర్భం అక్కడ కనిపిస్తా ఉంది. అక్కడ ఒక వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో అక్కడ యమధర్మరాజు గెటప్ వేసుకొని వేషాలు గట్టి మరీ తిరుగుతున్నారు. దేనికి యమధర్మరాజులు ఎందుకు తిరుగుతున్నారు కేరళలో నిజమైనటువంటి యమధర్మరాజులు తిరిగినట్టుగా చూపుతున్నటువంటి ఈ వీడియోలో యమధర్మరాజులు నిజంగా రాలే. కానీ అక్కడ కేరళలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టాము, ఉమెన్ చాందీ హెల్త్ ఇన్సూరెన్స్. మీరు గనక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదు, అప్పుడు యమధర్మరాజుకి జాబ్లెస్గా చేసేయచ్చు అని కాంగ్రెస్ పార్టీ కేరళలో ఒక వినూత్నమైనటువంటి ప్రచారానికి తెరదీశారు. నిజమైనటువంటి యమధర్మరాజులు రాలే, కాంగ్రెస్ పార్టీ నాయకులే యమధర్మరాజులాగా తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇప్పుడు నకిలీ యమధర్మరాజులు తిరుగుతున్నారేమో కేరళలో, కాంగ్రెస్కి ఓటేస్తే అసలైనటువంటి యమధర్మరాజులు వచ్చారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇది నిజంగా అనిపిస్తోంది కూడా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అసలైనటువంటి యమధర్మరాజులు కేరళలో తిరుగుతారు. ఇప్పటిదాకా కేరళలో ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ సెగ్మెంట్ అద్భుతంగా ఉంటుంది. చాలా వరకు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అక్కడ అవసరం లేదు, ఎందుకంటే చాలా వరకు అక్కడ చాలా నేచర్కి చాలా దగ్గరగా బతుకుతూ ఉంటారు. ఇట్లాగా డిఫారెస్టేషన్ ఉండదు, అక్కడ చాలా వరకు ప్యూర్గా ఉంటారు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి చెప్పిన ప్యూర్ రేర్ క్యూర్ అంటారు కదా, అక్కడ చాలా ప్యూరిటీ కనిపిస్తుంది. మనుషులు ప్యూర్గా ఉంటారు, నేచర్ ప్యూర్గా ఉంటుంది. అందుకని అక్కడ డిసీజెస్ కూడా తక్కువ, కొంత ఎక్కువ ఆయుర్వేదిక్, హెర్బల్ లైఫ్ ఇట్లా ఎక్కువ ఉంటారు వాళ్ళు. కానీ ఇవాళ అక్కడ ఇన్సూరెన్స్ ఇవ్వటం మంచిదే, కానీ నిజంగా మీరు అమలు చేస్తారా అని డౌట్. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కర్ణాటకలో ఏం అమలు చేస్తున్నారో అందరికీ తెలుసు కాబట్టి కేరళ ప్రజలు అంత ఈజీగా బుట్లో పడే అవకాశం లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ఇంకొక ఫీట్ కూడా వేసిండ్రు కేరళలో. ఇది చూడండి. ఫైనలీ ఐ వాంట్ టు టెల్ ఓన్లీ వన్. నీ పో మోనే దినేశా. ఎంత బాగా బట్టి కొట్టుకొచ్చింది చూడండి కేరళలో. అంటే మలయాళంలో మాట్లాడుతుంది సార్, ఏమంటాడు ఒకసారి వినండి. మళ్ళీ వినాలనిపిస్తుంది నాకు ఇంటుంటే. నీ పో మోనే విజయన్, నీ పో మోనే విజయన్, యువర్ టైమ్ ఈస్ ఓవర్, యువర్ ఎక్స్పైరీ డేట్ ఈస్ ఓవర్, యూ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు కంటిన్యూ. Pinarayi Vijayan expiry date is over. Now UDF time is come. అంటే విజయన్ టైం అయిపోయిందంట, పినరాయి విజయన్ టైం అయిపోయిందట, ఎక్స్పైర్ అయిపోయిందట. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయంలో తెలంగాణ ప్రజలు ఎందుకు అనుకోకూడదు? యువర్ టైమ్ ఈజ్ ఓవర్, యువర్ ఎక్స్పైరీ డేట్ ఈజ్ ఓవర్ అని తెలంగాణ ప్రజలు ఎందుకు అనుకోకూడదు? అనుకునే సందర్భం వచ్చిందా లేదా మీరే చెప్పండి మిత్రులారా. మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.